1000 గొంతులు లక్ష డప్పులు ప్రోగ్రాంకి వచ్చేసినటువంటి విద్యార్థి నాయకులందరికీ మరియు మన మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారికి మరియు మా ప్రియమిత్రులు నా తోటి కొలీగ్స్ అక్కడ నిజాం కాలేజ్లో మన దరువెల్లన్న గారికి శరదన్న గారికి మరియు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా శతకోటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. మా మాదిగ సామాజిక వర్గం జరుగుతున్నటువంటి ఈ ప్రోగ్రానికి వివిధ సంఘాల నుంచి మాదిగేతర సంఘాల నుంచి వచ్చిన వాళ్ళ ప్రతి ఒక్కరికి కూడా శతకోటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎందుకు అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్తో నేను చెప్తాను. మా వృత్తిరీత్యా మా నాన్న డప్పు కొడతాడు. ఇక్కడ ముఖ్యంగా నాకు నచ్చింది టైటిల్ 1000 గొంతులు లక్ష డప్పులు. ఒక్క డప్పు ఏం చేస్తానని చెప్తాను నేను. కేవలం ఒక డప్పు ఏం చేసిందని చెప్తా. ఎగ్జాంపుల్గా మా నాన్న నేను చూస్తున్నప్పటి నుంచి కూడా సిక్స్త్ క్లాస్లో మందకృష్ణ మాదిగ గారు మా ఇంటికి వచ్చారు. అన్నకు నేను తెలియదు ఇప్పటికి కూడా, కానీ మా చిన్నాన్నకు తెలుసు. మా చిన్నాన్నతోటి ఫోటో ఉంది మా ఇంట్లో. వచ్చి అక్కడ మాదిగ సామాజిక వర్గానికి అవేర్నెస్ చేస్తున్నాడు. కానీ అప్పుడు నాకు తెలియదు. నేను 6th క్లాసు 3rd క్లాసు 4th క్లాసు. అన్న ఫోటో విషయం నేను అప్పుడు అడిగిన. ఇప్పుడు ఆయన లేడు, మా చిన్నాన్న స్వర్గీయులైనరు. కానీ అప్పుడు తెలియదు నాకు ఏంటి విషయం. మరి ఒక్క డప్పు ఏం చేసింది అంటే మా నాన్న డైలీ ఇంట్లో అంటే ఊళ్ళో ఏ సాగు ఉన్నా కానీ ఎవరికి ఫోన్ వస్తుంది ఫస్ట్? పెద్ద మాదిగకి వస్తుంది. అవునా? అదే మా నాన్ననే పెద్ద మాదిగ. ఒకానొక సమయంలో మా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఉండే. ఆయన లేట్ వచ్చిండగా ఆయన వచ్చినప్పటికి కూడా మా నాన్న కోసం వెయిట్ చేసాను అన్నట్లు. అంటే డప్పు పవర్ గంటుంటుంది అన్నట్టు. మా డప్పు లేకపోతే కాలేదు, సాగు కాలేదు. ఎందుకవుతుంది? ఎంత పెద్ద నాయకులు వచ్చినప్పటికి కూడా. మరి నేను చూస్తున్నప్పుడు 8th క్లాస్లో కొట్టిండు, 10th క్లాస్లో కొట్టిండు, డప్పు కొట్టిండు, ఇంటర్మీడియట్లో డప్పు కొట్టిండు. నేను చదువుతున్నప్పుడు ఏం చేసిండు? మరి నన్ను అన్నీ కూడా మెరిట్లో చదివించిండు. ఎక్కడా కూడా 10th క్లాస్ తర్వాత మెరిట్లో ఆయన చెప్పినటువంటి అది తీసుకొచ్చిన డప్పు కొట్టినటువంటి డబ్బులతోటి ఏంటి నన్ను చదివిస్తే 10th క్లాస్లో మెరిట్లో వచ్చిన, తర్వాత ఇంటర్మీడియట్లో మెరిట్లో వచ్చిన. నా చదువును చూసేసి డిగ్రీ వాళ్ళు కూడా ప్రైవేట్లో ఎవరైనా ఫ్రీ ఇస్తారా? ఇంటర్మీడియట్లో ఎవరైనా ఫ్రీ ఇస్తారా? అన్ని ప్రైవేట్ కాలేజీలలో కూడా నాకు ఫ్రీ ఇచ్చింది. అంటే ఒక్క డప్పే నన్ను ఇక్కడ దాకా అసిస్టెంట్ ప్రొఫెసర్ నిజాం కాలేజీలో ఇప్పుడు పార్ట్ టైం అసిస్టెంట్ ప్రొఫెసర్గా కూడా చేస్తున్నా. కేవలం ఒక్క డప్పు చేసినటువంటి పని. మరి ఇంకా రీసెంట్గా జరిగినటువంటి విషయం చెప్తున్నా. మాకు ఎంత అన్యాయం జరుగుతున్నదో అంటే మాదిగేతర సామాజిక వర్గం తెలవాలి కదా. మీరు అందరూ వాళ్ళు ఏమని చెప్తున్నారు? అన్ని రకాల వాళ్ళు కూడా మేమందరం సమానమే, వాళ్ళందరూ కలిసి ఉందామంటే మీరు విడిపోదామంటున్నారు అంటున్నారు కదా. అబ్బాళ్ళు మంచోళ్ళు మేము చెడ్డోళ్ళం కదా. కాదు, ఏది విషయం జరుగుతున్నది అనేది అంటే మొన్న రీసెంట్గా ఫిజిక్స్లో జూనియర్ లెక్చరర్ రిజల్ట్స్ వచ్చినాయి. దాంట్లో మల్టీ జోన్ 1లో నేను 8th ర్యాంకు ఫిజిక్స్లో. ఫిజిక్స్ సబ్జెక్ట్ మీకు అంతా ఐడియా ఉంది కదా. ఇప్పుడు ఫిజిక్స్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ చేస్తున్నాను నిజాం కాలేజ్. అయితే 8th ర్యాంక్ ఉంటే 6 పోస్టులు ఉన్నాయి నాన్న. 6 పోస్టులల్లో 6 కూడా వాళ్ళకి వచ్చినాయి. 6కి 6. ఆలోచించండి. డప్పు కొట్టిన మా నాన్న ఎంత బాధపడ్డాడు. డప్పు కొట్టాలి పోయేందుకు మా అమ్మ అతనికి వంట చేసినప్పుడు ఎంత బాధపడి ఉంటుంది. ఆలోచించండి ఒకసారి. ఇంకా మాకు అన్యాయం జరుగుతలేదని అంటే ఏమన్నమాట? 8th ర్యాంక్ వచ్చినప్పటికీ కూడా జాబ్ రాలే ఇప్పటికీ. మళ్ళీ ఆయన ఆగస్ట్ 1st నాడు అనగానే ఈ విషయం ఇంకెవరికి తెలియదు. ఆగస్ట్ 1st నాడు అనౌన్స్ చేసినా ఆగస్ట్ 2nd నాడే 1:2 రిజల్ట్ పెట్టిండ్రు. ఏది అన్యాయం జరుగుతుంది. మళ్ళీ ఇలా రేవంత్ రెడ్డి కూడా ఏం చేస్తారో, ఏ ఆర్డినెన్స్ తీసుకొచ్చి డైరెక్ట్ వీళ్ళకు మేలు జరుగుతుందో అన్నట్లు అట్లా కూడా మాకు ఇట్లా జరిగింది అన్నట్టు. ఇంకా ఇప్పుడు మన అన్న కూడా ఇప్పుడు లైబ్రరీ సైన్స్లో కూడా అన్ని రకాలుగా ఇటువంటివి వచ్చినాయి. కాబట్టి ఇది సామాజికంగా న్యాయమైనటువంటిది. ఇప్పుడే కాదు, నా ప్రతి ఒక్క స్టూడెంట్స్ కూడా నేను అర్థమెటిక్ రీజనింగ్ ఫ్యాకల్టీ కూడా అందరికి కూడా తెలియజేసిన. ఎక్కడ జరుగుతున్నాయో వాళ్ళందరికీ కూడా నేను ఆల్రెడీ ఈ వర్క్లోనే ఉన్నా. కాబట్టి అన్నకు కృష్ణన్న కానీ శరతన్న గారికి ఎల్లన్న గారికి వీళ్ళందరికీ కూడా చెప్తున్నా, నా తరపు నుండి నేను చేసే వర్క్ చేస్తున్నా అన్న. మీకు 100% నేను సపోర్ట్ ఉంటా. ఇంకా అల్లవేళలో కూడా సపోర్ట్ ఉంటా అన్న. థ్యాంక్ యూ. లక్ష్మణ్. థ్యాంక్ యూ. ఇప్పుడు